హలో ఆల్, దిస్ ఇస్ చిన్నారి. నా ఛానల్ పేరు చిన్నారి చెర్రీ బ్లాగ్స్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ద డే ఇన్ మై లైఫ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఇవాళ స్పెషల్ అయితే వంజరం ఫిష్ చేస్తున్నాను. ఈ వంజరం ఫిష్ నేను చాలాసార్లు చాలాసార్లు మీకు చూపించినా కూడా నేను కింద మెన్షన్ చేస్తాను వీడియో. అంటే మ్యారినేట్ చేసింది, ప్రాసెసింగ్ అంతా దాంట్లో వెళ్ళి చూడండి. నాకు చాలా ఇష్టమైన ఫిష్ ఇది. అన్ని ఫిషెస్ కన్నా ఈ ఫిష్ చాలా ఇష్టం. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే డైరెక్ట్గా లంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బికాజ్ నేను ఆల్రెడీ మీకు నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అంటే నేను మార్నింగ్ ఏం తీసుకుంటాను, లైక్ డ్రింక్స్, మార్నింగ్ డ్రింక్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను అనేది ఆల్రెడీ చూపించిన కాబట్టి సో డైరెక్ట్గా లంచ్కి వచ్చేద్దాం. సో కావాల్సిన ఫిష్ గ్రేవీకి ఏవైతే కావాలో నేను గ్రేవీలో ఎన్ని ఫిషెస్ వేస్తానో అవి మాత్రం ఈ కడాయిలో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకనే తర్వాత చెప్తా. మిగతా ఉన్న ఆయిల్లోనే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పుదీనా కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద గ్రేవీ. దానికంటే ముందు మిగతా ఫిషెస్ అయితే నేను కాస్ట్ ఐరన్ ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను. ఆ కడాయిలో నేను కొన్ని ఫిషెస్ ఎందుకు ఫ్రై చేసిన అంటే ఆయిల్లో ఫిష్ ఫ్లేవర్ అనేది అబ్జర్వ్ అవుతుంది కాబట్టి గ్రేవీకి కూడా అరోమా చాలా బాగుంటుంది. అందుకనే కొన్ని పీసెస్ పర్టికులర్గా ఇందులో ఫ్రై చేస్తున్నా. సో ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యూరీని ఏదైతే రోస్ట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పుదీనా, అందులో టమాటో వేసి ప్యూరీ చేసుకొని ఐఎమ్ యాడింగ్ ఇన్ టు ద జింజర్ గార్లిక్ పేస్ట్. బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన స్పైసెస్ అన్ని యాడ్ చేస్తున్నాను. లైక్ కారం, పసుపు, ఉప్పు అండ్ పర్టికులర్గా ఫిష్ కోసం నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఫిష్ మసాలా అని. అది నేను ప్రీవియస్ వీడియోలో పెట్టినా, మీరు వెళ్ళి చూడండి. సో స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని కొంచెం గివ్ ఇట్ అ మిక్స్. ఆయిల్ బయటికి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసి పెట్టుకొని యాడ్ సమ్ వాటర్. దాని తర్వాత చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ఆర్ఎల్స్ యువర్ విష్. బాగా మిక్స్ చేసుకొని వాటర్ కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చిన టైంలో ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ గ్రేవీలో యాడ్ చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టడం వల్ల ఫిష్ ముక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద ఫిష్ గ్రేవీ విచ్ ఐ ప్రిపేర్డ్. దెన్ మిగతా ఫిషెస్ అయితే ఆల్రెడీ కాస్ట్ ప్యాన్లో అయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ గ్రేవీ అయిపోయింది. గరం మసాలా చల్లుకొని, కొత్తిమీర చల్లుకొని విల్ స్టవ్ ఆఫ్ చేసి అండ్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. ఇది పర్టికులర్గా నేను ఇంకొక వీడియో చేయాలని ఏదైనా అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ డెఫినెట్లీ ఇంకొక వీడియో చేస్తాను. సో ఐఎమ్ డన్ విత్ ద లంచ్ మెనూ. చాలా షార్ట్ అండ్ స్వీట్, ఎక్కువ ఏం చేయలేదు బికాస్ ఫిష్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ గుడ్ స్పెషల్ థింగ్. సో అందుకనే ఈ గ్రేవీతో అండ్ ఫిష్ ఫ్రైతో లంచ్ అయితే చాలా బాగా జరిగిపోయింది. నేను హెవీగానే తిన్నాను బికాస్ నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం, మీకు చాలాసార్లు చెప్పిన. సో ఈవినింగ్ అయిన తర్వాత సడన్గా రెడీ అవ్వు, డిన్నర్కి వెళ్దాం, సర్ప్రైజ్ ఉంది అని మా హస్బెండ్ అన్నారు. ఐ వాజ్ లైక్ వాట్ హ్యాపెన్ ఆల్ ఆఫ్ అ సడన్ అని నేను షాక్ అయినా. బికాస్ అండ్ ఇంకొకటి ముందే చెప్పు ఉండాల్సింది కదా, నేను లంచ్ చాలా హెవీగా తిన్నాను ఎందుకంటే నాకు సీ ఫుడ్ అంటే ఇష్టం అని నీకు తెలుసు కదా, వై డిడ్ంట్ యు లెట్ మీ నో అని అంటే ఈ సెట్ ఇట్స్ సర్ప్రైజ్, ముందే ఎట్లా చెప్తాను. సో ఇఫ్ యూ గెట్ రెడీ వీ కెన్ స్టార్ట్ ఎర్లీ అంటే ఇంకా నేను లేట్ చేయకుండా రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన. సో ఐఎమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ అనార్కలి యాజ్ ఐ హ్యావ్ షోన్ యూ. సో రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తుంటే ఐ రియలైజ్డ్ వాట్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఆల్ దిస్ ఇయర్. ఇంకొకటి ఏంటంటే నేను మెమరైజ్ చేసుకున్నాను నా మెమరీస్ అన్ని 2024లో ఏమైనాయి అని. చాలా సర్ప్రైజెస్ అయినాయి. ఇయర్ ఎండింగ్ కూడా చాలా బాగుండే బికాస్ మేము ఈ ఇయర్ 2024లో కొత్త ఇల్లు తీసుకున్నాము వైజాగ్లో. మా అత్తయ్య వాళ్ళ ఊరు వైజాగ్. సో వైజాగ్లో కొత్త ఇల్లు తీసుకున్నాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగినింగ్ షాట్. చాలా బాగుంది. దెన్ ఏప్రిల్లో మా తమ్ముడు పెళ్ళి అయింది. నెక్స్ట్ షాట్ అది కూడా చాలా హ్యాపీగా జరిగింది. సో 2 సర్ప్రైజెస్ అయితే అయిపోయినాయి. ఇంకా థర్డ్ సర్ప్రైజ్ అంటే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఎగ్జైటింగ్గా ఉన్నందుకు అండ్ దట్ టు మై హస్బెండ్ చెప్తున్నాడంటే ఐ థాట్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు బోత్ ఆఫ్ అస్ స్పెషల్లీ అని ఫీల్ అవుతున్నాను. సో చాలా హ్యాపీగా అయితే స్టార్ట్ అయిపోయినాం ఇద్దరము. నాకన్నా ఎక్కువ నేను ఎట్లా ఫీల్ అవుతాను చెప్తే అన్న ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఐ హ్యావ్ సీన్ ఇన్ హిజ్ ఐస్. సో నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఈగర్గా. వెళ్ళేటప్పుడు కూడా కార్లో అడిగిన లైక్ వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ అని. అసలు చెప్పలేదు. లేదు నేను నీకు చెప్తాను, వెయిట్ చేయి అన్నాడు. సో దిస్ ఇస్ హౌ వి స్టార్టెడ్ అవర్ జర్నీ టు ద రెస్టారెంట్. బిఫోర్ దాట్ అయితే నేను మంచిగా రెడీ అవుతున్నాను. కావాల్సిన బేసిక్ స్కిన్ కేర్ అయితే కంప్లీట్ చేసుకొని మినిమల్ మేకప్ వేసుకుంటున్నాను. నేను ఎక్కువ షుగర్ కాస్మెటిక్స్ ఎక్కువ వాడతాను అండ్ మోర్ కలర్ బార్. ఫౌండేషన్ అయితే మ్యాక్ వాడతాను. ఫౌండేషన్ కాంపాక్ట్ అయితే మ్యాక్ ఉంది. షుగర్ స్టిక్ ఫౌండేషన్ ఉంది.
షుగర్‌ది ఇంకొక ఫౌండేషన్ కూడా ఉంది. మాక్సిమం అది కన్సీలర్ లాగానే నేను యూజ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మిగతా కాస్మెటిక్స్ అంటే లైక్ ప్రైమర్ అండ్ కలర్ బార్‌లో నేను ఇల్యూమినేటింగ్ లోషన్ అనేది రెగ్యులర్‌గా వాడతాను. ఒక్కొక్కసారయితే నేను ఓన్లీ కన్సీలర్ పెట్టుకొని కూడా బనానా పౌడర్‌తో మేకప్ ఫినిష్ చేసుకుంటాను. లైక్ లైట్‌గా కాజల్ అండ్ ఐలైనర్ పెట్టుకొని. అండ్ నేను ఎక్కువైతే బ్రౌన్ షేడ్స్ ఆఫ్ లిప్‌స్టిక్ వాడతాను. అండ్ సమ్ న్యూడ్ షేడ్స్ ఆఫ్ లిప్‌స్టిక్ వాడతాను. బోల్డ్ రెడ్ అట్లాంటివి చాలా రేర్. డిపెండింగ్ అపాన్ డ్రెస్. ఎప్పుడైనా నేను యేసుకున్న డ్రెస్‌లో రెడ్ ఎక్కువ డామినేటింగ్‌గా ఉంటేనే నేను రెడ్ వాడతాను. ఆర్ ఎల్స్ ఐల్ బి యూజింగ్ పింక్ షేడ్స్ అండ్ బ్రౌన్ షేడ్స్. నాకు బ్రౌన్ షేడ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మేకప్‌లో ఓవరాల్‌గా నాకు ఐ మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్. బికాజ్ డ్యూరింగ్ ఫ్రమ్ కాలేజ్ డేస్ నుంచి కూడా మాయిశ్చరైజర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఐలైనర్ అయితే పక్కాగా పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఐ వాజ్ ఎ గర్ల్ హూ విల్ నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ వితౌట్ అప్లయింగ్ కాజల్. ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చదివినప్పుడు ఐ రియల్లీ రిలేటెడ్ మై సెల్ఫ్ టు దట్ పేజ్. దానివల్లే నేను ఇంకా ఎక్కువ అడిక్ట్ అయిపోయానని అనిపిస్తది. సో కమింగ్ టు ద హెయిర్ లైట్‌గా స్ట్రెయిటనింగ్ చేసుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పినా నాకు ఓవర్ స్ట్రీకీగా నచ్చదు. బికాజ్ వాల్యూమ్‌నెస్‌గా కనిపించదు కాబట్టి నేను ఆ ఫ్రిజీనెస్ కనిపించకుండా ఉండడానికి నేను హెయిర్ క్రీమ్ అప్లై చేసుకొని హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకుంటున్నాను. అండ్ హెయిర్ క్రీమ్ కూడా నేను లారియల్‌ది వాడుతున్నాను. అండ్ నేను వాడే షాంపూ, కండిషనర్ కంప్లీట్‌లీ అన్ని లారియల్ బ్రాండే వాడతాను. బికాజ్ ఐయామ్ యూజ్డ్ టు ఇట్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్. దెన్ బ్లో డ్రై చేసుకుందాం అనుకున్నాను. బట్ యాక్చువల్లీ కొంచెం స్ట్రెయిటనింగ్ చేస్తే తొందరగా అయిపోతుంది అనుకున్నాను. బికాజ్ బ్లో డ్రై హెయిర్ బ్రష్‌తో కోంబ్ చేస్తూ ఒక సైడ్ నుంచి బ్లో డ్రై చేయడం ఐ థాట్ ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ థింగ్ అట్ దట్ టైమ్. బికాజ్ అందుకనే ఈ ఫిలిప్స్‌ది హెయిర్ స్ట్రెయిటనర్‌తో నేను స్ట్రెయిటనింగ్ చేసుకున్నాను. దెన్ యాక్చువల్లీ హి వాస్ స్క్రోలింగ్ మీమ్స్ అండ్ హి కేమ్ టు మీ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ సమ్ జోక్. ఐ వాస్ లైక్ వై అని అంటే, నువ్వు తీసుకున్న ఈ 1 అవర్ టైమ్‌లో నేను అందులో హాఫ్ కూడా తీసుకోను. నేను 10, 15 మినిట్స్‌లో రెడీ అయిపోతాను. యూ డోంట్ గెట్ వరీడ్ అంటే ఐ వాస్ లైక్ అప్పుడు నాకు అర్థమైంది లైక్ హి వాస్ మచ్ మోర్ ఎక్సైటెడ్ దెన్ మీ. బికాజ్ నేనెంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నానో హి కుడ్ సీ మీ. అతనెంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నాడో ఐ కుడ్ సీ హిస్ ఎక్స్‌ప్రెషన్స్. ఇట్ వాస్ మోర్ ఓవర్ చాలా హ్యాపీగా ఉండే. దెన్ వి రీచ్ ద రెస్టారెంట్. ఫస్ట్ సిప్ ఆఫ్ సూప్ తీసుకున్న తర్వాత హి రివీల్డ్ థట్ హి గాట్ ప్రమోషన్ అండ్ వీఆర్ గోయింగ్ టు సూన్ రీలొకేట్ ఫ్రమ్ దిస్ హల్దియా. హల్దియాలో మెమరీస్ చాలానే ఉన్నాయి. బట్ ప్రమోషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ లైఫ్ కాబట్టి ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. బికాస్ చాలా హార్డ్ వర్క్ చేసిండు. హీ యూస్ టు ప్రిపేర్ డే అండ్ నైట్. లైక్ ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఫైనలీ హార్డ్ వర్క్ పేస్ బ్యాక్ అంటారు కదా. చాలా హార్డ్ వర్క్ చేసిన దానికి ఆయనకు తిరిగి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఐ విష్ ఇటువంటి సక్సెస్‌లు ఎన్నో మా లైఫ్‌లో రావాలని కోరుకుంటున్నాను. మా లైఫ్‌లోనే కాదు, మీ అందరి లైఫ్‌లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ సపోర్ట్‌తో నేను ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సో, నా వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ కమెంట్స్‌ని కూడా నాకు కింద కమెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అండ్ ఐల్ గెట్ టు నో లైక్ మోర్ వాట్ ఐ హావ్ టు డూ అండ్ వేర్ ఐ వెంట్ రాంగ్. మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్.